నమస్కారం. జేడి లక్ష్మీనారాయణ అంటే జేడి అనేది ఆయన ఇంటి పేరు కాదు. ఆయన ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన పదవి జాయింట్ డైరెక్టర్. ఆయన ఇంటి పేరు వివి లక్ష్మీనారాయణ అంట. సాధారణంగా అందరూ జేడి లక్ష్మీనారాయణ అని పిలుస్తారు. ఈ జేడి లక్ష్మీనారాయణకే అకస్మాత్తుగా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలి అని ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరైనా నేనైనా కూడా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఏంటంటే అసలు ఈ జేడి లక్ష్మీనారాయణకి అకస్మాత్తుగా ఇది ఎందుకు గుర్తొచ్చింది? అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వాళ్ళు నిరుద్యోగంతో సతమతమవుతున్నారు అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎక్కడ స్వేచ్ఛ లేదు అని, అసలు ఇటువంటి విషయాలు జేడి లక్ష్మీనారాయణకి అకస్మాత్తుగా ఎందుకు గుర్తొచ్చినాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ఆయన ఏదో జై భారత్ నేషనల్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ లక్ష్యాలని వాటిని చెప్పాడు. అసలు నీతివంతమైన పరిపాలన అందిస్తాను, ప్రతి వారు కోరుకునేది అదే. నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళే కావాలని కోరుకుంటారు. మరి ఇదే జేడి లక్ష్మీనారాయణ కేసు దర్యాప్తు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 43,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా ఉన్నాయని చూసి వాటిని జప్తు చేసి ఆయన మీద కేసులు పెట్టిన వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఏ రోజునైనా ఉద్యమం చేశాడా? ఏ రోజునైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడా? ఏ రోజునైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులని ప్రశ్నించాడా? ఏ రోజునైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్నది తప్పు అని ఏమన్నా సలహాలు ఇచ్చాడా? రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలసపోతూ ఉంటే, దీన్ని ఆపటానికి ఇది తరుణోపాయం అని ఈ మాజీ ఐపీఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇచ్చాడా? అసలు నువ్వు ఉద్యమం చేయాలి కదా. ఉద్యమం చేసి నిరుద్యోగులందరినీ కూడగట్టుకొని నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకో, నువ్వు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపో, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చేసి ఇంకొక పెద్ద జోక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావడానికి నేను పార్టీ పెట్టానని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ప్రత్యేక హోదా తెచ్చాడు కదా. నాకు ఓటేయండి, ఎంపీలని గెలిపించండి, కేంద్రంలో నరేంద్ర మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు. తెచ్చాడా? నువ్వు ప్రశ్నించావా? నువ్వు ప్రశ్నించాలి కదా. అకస్మాత్తుగా గుర్తొచ్చిందా? ఈ ప్రశ్నలన్నీ నేను అడుగుతున్నా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు జేడి లక్ష్మీనారాయణని. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు లక్ష్మీనారాయణ? ఇప్పుడు వచ్చి నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పటంలో అర్థం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జేడి లక్ష్మీనారాయణ అనుకుంటున్నాడు ఒక రాజకీయ పార్టీ పెట్టంగానే తనకేదో తన ఐపీఎస్ అధికారిని కాబట్టి ప్రజలందరూ ఓట్లు వేసేస్తారు, అధికారంలోకి వచ్చేస్తాను అని అనుకుంటున్నాడేమో. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కన్నా జేడి లక్ష్మీనారాయణ ప్రజాసేవ చేసిన వ్యక్తి ఏమి కాదు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ముందర ప్రజల్ని సన్నద్ధం చేసి లోక్సత్తా అనే ఒక వ్యవస్థని పెట్టి దాన్ని ఆ తర్వాత రాజకీయ పార్టీగా మార్చాడు. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంత ప్రాసెస్ చేసి పెట్టిన లోక్సత్తానే ఆ తర్వాత ఈ రాజకీయ క్రీడలో గెలవలేకపోయింది.
జేడి లక్ష్మణ్ ఇప్పుడు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చేసి నేను అసలు పార్టీ పెట్టేస్తాను. అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే ఆయన ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలు, తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన పార్టీలు అని ఏదో చెప్పాడు. జెండా మీద ఆయన ఫోటో ఉంది. జెండా మీద ఆయన పెట్టిన పార్టీకి ఒక జెండా రూపకల్పన చేశారు. ఆ జెండా ఏది అంటే మామూలుగా జాతీయ పతాకం, అందులో ధర్మచక్రం ప్లేస్లో ఈయన ఫోటో ఉంది. ఇదే వ్యక్తి ఆరాధన. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీకి నీకు తేడా ఉండాలి అంటే నువ్వు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతాను అని నువ్వు చెప్పే ముందర జెండా మీద నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావో సమాధానం చెప్పాలి కదా. అంటే జెండాలో ఈయన ఫోటో చూసి ఓట్లేయాలి. ఇది ఎక్కడ రాజకీయం? ఇట్లా కొత్త పార్టీలు, కొత్త పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. చాలా పార్టీలు ఉన్నాయి దేశంలో, చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. అన్నీ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేషనల్ పార్టీ అయితే సపరేట్ సింబల్ ఉంటుంది. ఎవరు ఏదైనా చేయొచ్చు. కానీ ఒక ఐపీఎస్ చదివిన వ్యక్తి ఐపీఎస్కి రాజీనామా చేసి స్వచ్ఛందంగా నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి జనసేన తరఫున పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అక్కడ ఒక 3 లక్షల ఓట్లు ఎన్నో వచ్చినాయి. అంటే ఓట్లు బాగానే వచ్చినాయి, గెలవలేదు కానీ బాగానే వచ్చినాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అంటే, ఈ మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల్లాగా కాదు, నేను నా జీవనాధారం సినిమాలు, అందుకని నేను సినిమాల్లో నటిస్తాను, అందులో కొంత డబ్బులు వస్తే దాన్ని నేను పార్టీ నిర్మాణానికి వాడుకుంటాను, అందుకని నేను సినిమాల్లో నటిస్తాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమన్నా తప్ప? ఆయన సినిమాకి ఇంకా డిమాండ్ ఉంది కాబట్టి ఆయన ఏదో సినిమాల్లో నటించి ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి పార్టీని బతికించుకుంటాను, నేను ఇంకా 5 సంవత్సరాలు నేను పోరాడాలి అని ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు, ఒక్క జేడి లక్ష్మణ తప్ప. నువ్వు సినిమాల్లో నటించను అని చెప్పావు, ఇప్పుడు ఎట్లా నటిస్తావు? నువ్వు సినిమాల్లో నటించటం నాకు ఇష్టం లేదు అని పార్టీ నుంచి బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ గుర్తే సినిమా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకి ఇంత పాపులారిటీ ఎట్లా వచ్చింది? సినిమా వల్ల వచ్చింది. ఆయన సినిమాల్లో నటించి నేను ఆస్తులు కూడబెట్టుకుంటాను అనలే. ఆయన చెప్పింది ఏంటి అంటే, సినిమాల్లో నటిస్తానయ్యా, వాళ్ళు ఇచ్చే పారితోషికంతో నేను పార్టీని బతికించుకుంటానని చెప్పాడు. అదే పని చేశాడు ఆయన, చేస్తున్నాడు. ఇంకా పార్టీని బతికించుకోవటమే కాదు, కౌలు రైతులకి సొంత డబ్బులు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. సొంత డబ్బులు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోకపోతే సొంత డబ్బులు తను తీసుకున్న పారితోషికం నుంచి ఆ రైతులందరికీ డబ్బులు పంచిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక గ్రామంలో రోడ్డు వేస్తామని ఆ గ్రామంలో పవన్ కళ్యాణ్ సభ పెట్టాడు, ఇప్పటం అనే గ్రామంలో. ఆ సభకి పెట్టుకోవటానికి ఆ ఊరి వాళ్ళందరూ కూడా స్థలం ఇచ్చారు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఆ గ్రామంలో పెద్ద రోడ్డు వేస్తానని చెప్పి అటు ఇటు ఇళ్ళు పడగొట్టడం మొదలుపెట్టాడు. పెద్ద మాస్టర్ ప్లాన్లో ఉంది, ఇమ్మీడియట్గా వేయాలి అని. అట్లా ఇప్పటంలో మొత్తం ఇళ్ళు కూలగొడుతుంటే ప్రజలు అలో లక్ష్మణ అంటూ ఏడ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ ఇళ్ళు పడిపోయిన ఇళ్ళు వాళ్ళకి యజమానులందరినీ పిలిచి వాటికి పరిహారం ఈయన సొంత డబ్బులు ఇచ్చాడు. ఈయన సినిమాల్లో నటించి ఆ వచ్చిన పరిహారం డబ్బులు ఈయన సినిమాల్లో నటించి ఆయన తీసుకున్న పారితోషికం నుంచి వాళ్ళకి పరిహారం ఇచ్చాడు. మరి అటువంటి వ్యక్తిని
నువ్వు సినిమాల్లో నటించటం నాకు ఇష్టం లేదు అని చెప్పి బయటికి వచ్చిన వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ. ఈయన ఇప్పుడు పార్టీ పెట్టి ఈ పార్టీని నేను మొత్తం యూత్లోకి తీసుకెళ్తాను, యూత్లోకి తీసుకెళ్ళచ్చు, ఎందులోకైనా తీసుకెళ్ళచ్చు, కానీ ఈయన చెప్పే పద్ధతే బాగలేదు. ఆయన పార్టీ పెట్టిన విధానం ఇంకొక 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతూ ఉంటే ఈయన పార్టీ ప్రకటించిన విధానం, వాళ్ళ ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి గురించి నేరుగా విమర్శించటానికి ధైర్యం కూడా చేయని వ్యక్తి ఈ జేడి లక్ష్మీనారాయణ. రాష్ట్రానికి అంత డ్యామేజ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి యువత ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా జగన్ని విమర్శించలేని వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి ఏమి సాధిస్తాడు? ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగటు మానవులు అందరూ అడుగుతున్నారు. అందరూ ఒకళ్ళు ఇద్దరు అని కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేకపోతే, అసలు అతని పేరు ప్రస్తావించలేకపోయావు. నువ్వు పార్టీ పెట్టే సమయంలో నువ్వు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలని ప్రశ్నించాలి కదా. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి కదా, పోలీస్ అధికారిగా పనిచేసిన నీకే ధైర్యం లేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించటానికి? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులని ప్రశ్నించే ఆ ధైర్యం లేని వ్యక్తివి రేపొద్దున ఎలా పోరాడతావు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. చూద్దాం ఈ జేడి కాదు వివి లక్ష్మీనారాయణ ఈ ప్రశ్నలన్నిటికీ ఏం సమాధానాలు చెప్తాడో. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.